హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన 400 ఎకరాల భూమి అనేది నిజానికి అసలు గవర్నమెంట్కు దానికి సంబంధమే లేదు అని వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే అది అమ్ముతే వచ్చిన పైసలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అది కడతారంట. మరి అది నిజమా? నిజానికి ఆ భూమి ఎవరిది? ఒకవేళ అంతటి పచ్చని అడవిని ఇప్పుడు ఎందుకు బీడి భూములుగా చేసి దాన్ని డెవలప్ చేసి అది చేస్తాం ఇది చేస్తాం అని అంటున్నారు కదా. అసలు నిజానికి ఏమవుతున్నది తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన ముచ్చట్ల? ఇలా ఉస్మానియా యూనివర్సిటీ ఉందంటే బ్రదర్, అది ఇప్పుడు మనకి నిజాం పీరియడ్లో 1800 ఎకరాలు 2000 ఎకరాలు కేటాయించారు. భవిష్యత్తు తరాలకు ఎప్పుడైనా ఎడ్యుకేషన్కి సంబంధించి అన్ని రకాల వస్తువులు కల్పించాలనేది అంటే ఎక్కువ భూమిని కేటాయించడం అనేది అప్పట్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాలలో ఏ యూనివర్సిటీలు కూడా 1000 ఎకరాలలో ఉంటాయి. అదే పొందాల నిజాం కూడా ఉస్మానియా యూనివర్సిటీ కట్టినప్పుడు అదే రకంగా ఉస్మానియా కానీ ఆచార్య ఎన్జీ రంగా కానీ 1000 ఎకరాలలో ఉన్నాయి. ఈ భూమికి వచ్చేసరికి ఏంటంటే చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. ఇవ్వటం వాస్తవమే, కానీ అప్పటి నుంచి కూడా అది అట్లనే ఉండటం వల్ల అది ఒక చిన్నపాటి అడవిలాగా మారిపోయింది. ఈ క్రమంలో కేసీఆర్ గారి పీరియడ్లోనే కేసీఆర్ ప్రభుత్వానికి అనుకూలంగానే తీర్పు వచ్చింది. 100% కేసీఆర్ గారు అమ్మాలంటే ఆ రోజుల్లో ఆ తీర్పును బేస్ చేసుకొని అమ్మొచ్చు. కానీ ఆయనకు విద్య మీద ఉన్నటువంటి దార్శనికతోటి ఆయన ఒక ఏం చేసిందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా భవిష్యత్ తరాలకి ప్రకృతిని ప్రేమించేటటువంటి ఒక నాయకుడిగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని మిస్యూజ్ చేయొద్దని చెప్పేసి సెంట్రల్ యూనివర్సిటీకి దాన్ని ఉంచాలనే దాని మీద కేసీఆర్ గారు ఏం చర్యలు తీసుకోకుండా పోయింది. ఇలా రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ చూసినా ఆశ పెరిగిపోయింది. ఈయన చేసేటటువంటి చెడు ప్రచారానికి తెలంగాణ యొక్క గ్రాఫ్ పడిపోయింది. అన్ని రకాలు కూడా తెలంగాణ వెనకబాటు కారణమవుతున్నటువంటి రేవంత్ రెడ్డికి ఏం చేయాలో పొందబోని పరిస్థితులలో వాళ్ళు కేంద్రానికి కూడా కాంగ్రెస్ పార్టీకి కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కూడా ఈయన డబ్బులు పంపాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది. అందులో భాగంగానే ఈయన ముఖ్యమంత్రి చేశారు. ఇమీడియట్లీగా కాంగ్రెస్ పార్టీకి నేషనలైజ్డ్గా వాళ్ళ పార్టీకి కావాల్సిన ఫండ్ సేకరించడం కోసము ఎమర్జ్డ్గా అక్కడ ఉన్నటువంటి అడవిని ఒక రాత్రిలో ప్రాణం చచ్చిపోతుంది తెలంగాణ ప్రజలకి. ఒక రాత్రిలో 100 ఎకరాలు దూరమినావంటే నువ్వు ఒక చెట్టు నరికితేనే మన ప్రాణం చచ్చిపోతుంది. దాని చుట్టూ ఉన్నటువంటి జంతువులు పక్షులు అక్కడ ఉన్నటువంటి గూడు చెదిరిపోయి కక్కలవికలంగా ఎటుబడి తడిపోతుంటే మనిషికి చూస్తుంటేనే మనకి సుప్రీంకోర్టుకే విపరీతమైన బాధ కలిగి దాని మీద రిజిస్టార్ తోటి ఒక కమిటీ చేసింది. మరి రేవంత్ రెడ్డి నువ్వు వినడానికి ఒక చెట్టు నాటినోడు అయితే దాని మీద ఎంత ప్రేమ ఉంటుంది. నువ్వు వినడానికి వ్యవసాయం చేస్తుంటే పంట మీద ప్రేమ ఇంట్లో కొడుకు లాగెట్టు ఉంటుందో అడవుల మీద కూడా చెట్ల మీద కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా ఆ ప్రేమ ఉంది. ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఒక పూట 100 ఎకరాలు దూవటం మొదలుపెట్టిండో మొత్తం యూనివర్సిటీ మొత్తం కూడా రివర్స్ అయింది. ఎవరు సహించే పరిస్థితుల్లో తెలంగాణలో విధ్వంసాన్ని ఒప్పుకోరు. మేమనేది ఏంటంటే కేసీఆర్ గారికి ఏదైనా కట్టడం తెలుసు, నిర్మించడం తెలుసు, నిలబెట్టడం తెలుసు. కానీ రేవంత్ రెడ్డికి నిలబెట్టడం చేత కాదు. నిలబెట్టడానికి పనికి రాకపోగా కూల్చడానికి పనికొస్తాడు. అందువల్ల ఎస్సీయూ భూముల విషయంలో కేసీఆర్ గారు చేసింది 100% నిజం. అయ్యాల మేము కాపాడదామని ప్రయత్నం చేసినాం, ఈయన అమ్ముదామని చెప్పి ప్రయత్నం చేసింది నిజం. ఇవాళ ఏదైనా అంటే సుప్రీంకోర్టును కూడా పక్కదో పట్టించి ఇది తోటి చేసి వీడియోలు చేసి చెప్పి చేస్తున్నారు. కానీ ఆ సుప్రీంకోర్టులో కేసు నిలబడుతుంది. 100% కూడా ఇది రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్ర కూడా కోర్టు ద్వారా కూడా బట్టబయలవుతుంది. అన్న నిజానికి ఇప్పుడు మీ బీఆర్ఎస్ నాయకులే కానీ బీఆర్ఎస్ కార్యకర్తలే కానీ బీఆర్ఎస్ పెద్ద లీడర్లే కానీ ఏమన్నా మరి మొక్కలు నాటి అడవులను ఏమైనా సృష్టించిరా? ఏం సృష్టించలేదట కదా మరి మీరు కూడా. కేసీఆర్ గారు బడ్జెట్లో హైయెస్ట్ డబ్బులు అయాల మేము హరితహారానికి పెట్టడం జరిగింది. కేసీఆర్ గారికి ఇవాళ ఆయన ఫామ్ హౌస్లో కూడా మొత్తం విపరీతమైన చెట్లతోటి కొత్త రకమైనటువంటి వ్యవసాయ పద్ధతుల్ని ఎట్లయితే కనిపెట్టాలనే దాంట్లోనే ఆయన ఆలోచన విధానం ఉంటుంది. మేము ఆల్మోస్ట్ 26% తెలంగాణ ప్రాంతంలో అడవుల్ని వృద్ధి చేయడంలో కేసీఆర్ గారు ఇలా బలంగా పనిచేసిండు. ఇవాళ మన నాటిన చెట్లు భారతదేశంలో ఎక్కడ కూడా ఎవరు నాటలేదు. ఇవాళ భారతదేశం చేసినటువంటి అన్ని రాష్ట్రాల మీద చేసిన సర్వేలలో కూడా అటవీ సంపద లాస్ట్ 10 ఏళ్లలో విపరీతంగా పెరిగింది. మన హయాంలోనే పెరిగింది. మేము ఏడైతే నిలబెట్టడానికి ప్రయత్నం చేసినామో దాన్ని కూలగొట్టేదంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఆయన వచ్చిన 15 నెలల్లో ఒక చెట్టు నాటినట్టు చూపించినా కానీ మీరు అన్నదానికి మేము ఉంటాం. ఒక చెట్టు నాటడం తెలియదు, ఒక పర్యావరణ విధానం తెలియదు. ఏదైనా ఉంటే కేసులు వేసి దాని మీద రప్చర్ చేసి దాన్ని ఏదో ఒక రూపంగా అమ్మేసి రేపు అవకాశం ఇస్తే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ మొత్తాన్ని కూడా అమ్మడానికి సిద్ధమవుతున్నాడు. అడవి లేదు, నీళ్లు లేదు, మంచి లేదు, చెడు లేదు. కేసీఆర్ గారికి ఈయనకి పొంతనే లేదు. మేము మా హయాంలో కోట్ల మొక్కలు నాటినాము. ఇవాళ మేము నాటినటువంటి అడవులుగా వృద్ధి చెందే సందర్భంలో వాటిని నరికిచ్చి అమ్మే పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి చేసేదాన్ని సహించడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. అన్న మీరు ఉద్యమం చేసేటప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ అమ్మ వైఎస్ విజయమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె కాన్వాయ్ మీద దాడి కూడా చేసినట్టు మేమైతే విన్నాము. సో దాడి గురించి అప్పుడు మీరు చేసినప్పుడు ఆ ప్రభుత్వం కూడా కొంచెం స్ట్రాంగ్ ఉండే, వాళ్ళ నుంచి కూడా థ్రెట్ ఏదైనా ఉందా, లేకపోతే అప్పుడు మీరు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు? 100% ఏంటంటే బ్రదర్, అప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు చచ్చిపోవడం అనేది మాకు బాగా ఇబ్బందికరమైన అంశంగా మారింది. అందులో కళ్ళ ముందల్నే ఎన్సీసీ గేట్ దగ్గర యాదయ్య మా కళ్ళ ముందల్నే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకోవడం అనేది చాలా రోజులు మేము మనుషులుగా అలైపోయినాం విద్యార్థి నాయకులు. ఎందుకంటే
చిన్నది ఏదైనా మనకి మంట తగిలితేనే హీట్కి మనకి ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కానీ అంత పెట్రోల్ పోసుకొని నిలువున మాంసం ముద్దలాగా తగలబడిపోతూ కూడా చనిపోయే ముందర జై తెలంగాణ అంటూ యాదైపోవడం అనేది మా మైండ్లలో అట్లా ఉండిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటివి జరగొద్దు అనేది మేము బాగా ఫిక్స్ అయిపోయాం. ఆ సందర్భంలోనే సమైక్యాంధ్రవాదంతో వైఎస్ విజయమ్మ గారు అప్పుడు ఇక్కడ యాత్ర చేయడానికి కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి పోయిన సందర్భంలో వచ్చే క్రమంలో మా సరిహద్దు ప్రాంతం నుంచే రావడానికి ఇక్కడ ప్లాన్ చేశారు. దాన్ని మేము తీవ్రంగా జీర్ణించుకోలేనటువంటి అంశంగా మారిపోయింది. ఎందుకంటే మా పిల్లలు ప్రాణాలకు తెగించి మా రాష్ట్రం కోసం పోరాడుతుంటే ఈమె సమైక్యవాదం మీద ఇక్కడ అడుగు పెడితే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చి మరింత మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న క్రమంలో నేను వ్యక్తిగా వాళ్ళకి నాకు ఏం లేకపోయినప్పుడు కూడా ఆమె ఇక్కడ రాకుండా నిరసించడంలో భాగంగా ఆ కాన్వాయ్ పైన చెప్పుతో దాడి చేయడం జరిగింది. అది చాలా పెద్ద సంచలనమైన అంశమైంది. ఆ రోజులలో ఒక వారం రోజుల పాటు జగన్ మనుషులు అది చేస్తారు ఇది చేస్తారని కూడా పోలీసు వారు సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. కానీ మన నేపథ్యం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడంలో ఉంది, కానీ వ్యక్తుల మీద ఎటువంటి లేదనేది వాళ్ళకు కూడా అర్థమైందో లేదో మనకు తెలియదు. కానీ అది ఆ అంశం మాత్రము చాలా పెద్ద అంశంగా మారినప్పటికి కూడా తెలంగాణ అనేదే మన ఏకైక ఎజెండా చెప్పి వ్యక్తులు ఎవరి మీద కూడా నాకు ఎప్పుడు కూడా ఏమీ లేదు. సో అన్న ఇంకొకటి 2010 ఫిబ్రవరిలో గద్దర్ గారిని తీసుకొని ఒక పెద్ద సభ కూడా ఏర్పాటు చేసి ఆ సభలో మాట్లాడడం జరిగింది. తెలంగాణ సమస్యల గురించి వివరించడం జరిగింది. తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి అనే అంశాల పట్ల మాట్లాడినట్టు కదా మరి. అవును, దాని గురించి ఒకసారి చెప్పారు. అది 100% కూడా అదే 2009 రాజశేఖర రెడ్డి గారు నవంబర్లో చచ్చిపోయి కేసీఆర్ గారు దీక్ష కూర్చొని శాంతి భద్రతలు మొత్తం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో మరి అత్యంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా మా సరిహద్దు ప్రాంతం అక్కడ తెలంగాణ వాదం తక్కువ ఉంటుంది అనేది చాలా మందికి ఉన్న అభిప్రాయం. ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఒక 40% వరకు ఇక్కడ సెటిల్ అయినటువంటి సందర్భం ఉంటుంది. మన ఏరియాలో కూడా వాళ్ళ ఆధిపత్యం ఉండొద్దు అనే దాని మీద నేను బలంగా గద్దర్ లాంటి వాళ్ళని ఒకళ్ళని తీసుకొచ్చి పెద్ద ప్రోగ్రామ్ చేసి మన దగ్గర కూడా సరిహద్దుల్లో కూడా తెలంగాణ వాదం బలంగా ఉందని చెప్పేసి మేము అక్కడ నల్లగొండగూడెం దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఆ బ్రిడ్జిని కూడా మూసేసిన గోడ కట్టినటువంటి సందర్భాలు కూడా చేసినాం. అక్కడ మేము బలంగా తెలంగాణ ఉద్యమాన్ని మా గలం వినిపించగలమనే క్రమంలో మా నియోజకవర్గ వ్యాప్తంగా బలంగా మొత్తం తిరిగి అక్కడ ఉన్నటువంటి కోదాడ నియోజకవర్గ విద్యార్థి అని పెట్టి భారీ ఎత్తున విద్యార్థులను సమీకరించి అక్కడ మా ఏరియాలో మీగడ సాయి కుమార్ అనే వ్యక్తి ఉస్మాన్ యూనివర్సిటీలో ఉరిపెట్టుకొని చచ్చిపోవడం జరిగింది. వాళ్ళ అమ్మగారిని గద్దర్ గారిని పిలిచి 10,000 మందితోటి 2010లో తెలంగాణ పొలికే కానీ పెద్ద సభ పెట్టినాం. అక్కడ ఆ మీటింగ్ తోటి బలంగా సరిహద్దులలో కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఆకాంక్ష ఉంది అని నిరూపించడం కోసం ప్రయత్నం చేసినాం. 100% అప్పుడు ఉన్నటువంటి విద్యార్థి నాయకులు విద్యార్థులు మొత్తం కూడా భారీగా అక్కడికి తరలి రావడం జరిగింది. దాంతో మా కోదాడ ప్రాంతంలో కూడా బలంగా తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకుపోవడంలో మా పోరాటం అనేది ఫలించింది. సో అన్న ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేసరికి ఉచితమైన హామీలు కానీ ఉచిత పథకాలని అవి ఇచ్చారు. కాకపోతే ఇప్పుడు బడ్జెట్ లేనందుకు ఉచిత పథకాలు కొనసాగలేకపోవచ్చు. అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఫ్రీ బస్సులు ఇక మీద ఇయ్యలేకపోవచ్చు అనే వాదన అనే అంశాలు అయితే చర్చనీయాంశంగా మారుతున్నాయి. మరి నిజానికి ఈ ఉచిత పథకాలకు బ్రేక్ పడబోతున్నదా, లేకపోతే ఉచిత పథకాలను కొనసాగిస్తారా భవిష్యత్ తరాలలో కూడా? దాని గురించి మీ అభిప్రాయం? 100% కూడా కాంగ్రెస్ పార్టీ ఏ పథకాన్ని కూడా అమలు చేయడం అనేది 100కి 1000% కూడా ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రణాళిక లేదు. ఐఏఎస్ ఆఫీసర్లతో కూర్చొని ఒక సుదీర్ఘమైన ప్రణాళిక రచించి మనం ఏ రకంగా అయితే ఆదాయాలను సృష్టించి ప్రజల దగ్గర నుంచి మళ్ళీ పన్నుల రూపంలో మనం తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏ రకమైన అయితే కింద వర్గాలకి మనం ఏదైతే ఆశ పెట్టించి ఎన్నికలలోకి వచ్చినాం అనేది దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలో రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక వ్యూహం అనేది లేదు. గుడ్డెద్దు చేలబడ్డట్టు లక్కీ లాటరీలో జరిగినట్టుగా సీఎం పోస్ట్ అయితే ఆయనకు తగిలింది. కానీ ఆయనకు తగిలిన కాడ నుంచి ఆయన బాధ ఏముందంటే ఆయన అడ్డుపోగానే ఇక్కడ వచ్చి ఎవడు ఆ సీట్ని తనుకొని పోతారా అని చెప్పేసి వాళ్ళ బాధ వాళ్ళకుంది. ఆయన ఢిల్లీకి పోతే ఒకసారి బట్టి విక్రమార్కని పట్టబోతాడు. ఢిల్లీలో బట్టి విక్రమార్కకి అపాయింట్మెంట్ ఇస్తారు కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఇయ్యడు. మరి ఈయన సీటు కాపాడుకోవడానికే ఈయన నానా తిప్పలు పడుతుంటే ఈ పథకాలు అవుతాయా ఉంటాయా ఊడతాయా అనేది అయితే వాళ్ళకు కూడా అవగాహన లేదు. కానీ 100% కూడా ఏ పథకం కూడా అమలు మాత్రం 1000% కూడా ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు మొత్తం తెలంగాణ ప్రజల కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి మాయల గ్యారంటీలో పడిపోయి ప్రజలు మోసపోయారు. కానీ మేమనేది ఏంటంటే ఇప్పటిదాకా వీళ్ళతోటే ఇబ్బంది అంటే ఇప్పుడు కొత్తగా ఆమె వచ్చింది. ఆమె ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తీసిన తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, మీనాక్షి నటరాజన్ వచ్చి ఇంకా ఆమె రాజ్యాంగేతర శక్తిగా మారింది. ఆమెకి ఏమి ఉన్నదని చెప్పి తెలంగాణ సచివాలయంలో కూర్చొని ఆమె రివీల్ చేస్తుందంటే డిప్యూటీ సీఎం తోటి మినిస్టర్లతోటి. అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడంలో ఇలా కాంగ్రెస్ పార్టీ 100% కూడా మళ్ళా పాత రోజులు వచ్చేసినాయి. స్వతంత్రానికి పూర్వం ఏ రకమైనటువంటి డామినేషన్ ఉందో తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని కేసీఆర్ గారు ఎంత బలంగా ప్రపంచానికి చూపించిండో మీనాక్షి నటరాజన్ గారు కూర్చోబెట్టుకుని సెక్రటరియట్లో ఫస్ట్ రోజేమో గాంధీ వారసురాల్లాగా ఆమె ఏమో సింపుల్గా వచ్చి ఆటోలు వచ్చిందన్నారు. ఇప్పుడు వీవీఐపీ హై ప్రోటోకాల్ వెహికల్స్ వేసుకుని సెక్రటరియట్లో ముఖ్యమంత్రి గారి స్థానంలో కూర్చొని
రివీల్ చేస్తున్నటువంటి సందర్భం మనకు వచ్చింది. అంటే మన ఆత్మగౌరవాన్ని మనకు సంబంధించినటువంటి అంశాల మొత్తాన్ని కూడా ఢిల్లీకి తాకట్టు పెట్టడం వల్ల రేవంత్ రెడ్డి సర్కారు 100% కాంగ్రెస్ ట్రాప్లో ఉంది. వాళ్ళ ఆపరేషన్స్ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి సంపదను ఎట్లా దోసుకుపోవాలని తప్పించి ఇక్కడ ఉన్న ప్రజలకి మంచి చేయాలనే ఆలోచన లేదు. మళ్ళా కేసీఆర్ గారు వస్తేనే తెలంగాణ ప్రజలకి ఆయనే కొండంత అండ. ఆయన రాక కోసం 1000 కళ్ళతో చూస్తారు. కానీ ఖచ్చితంగా జరిగిన ప్రతిదాన్ని సరిదిద్దే ప్రయత్నం కూడా కేసీఆర్ గారు చేయగలుగుతారు. ఆయనతో సాధ్యమైందన్న నమ్మకంతో ప్రజలు ఈ పూట గడిపే వ్యవహారం చేస్తారు. కానీ వీళ్ళు ఇది చేస్తారనే నమ్మకం ఎవరికి కూడా లేదు. అన్న ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు నిజానికి లిక్కర్ స్కాములను అయితే కవితక్క ఉన్నదా లేదా? ఇప్పటి వరకు అసలు ఇది జనాలనైతే ఒక నిజంగా తేల్చలేని ముచ్చట్లెక్కనైతే అనిపిస్తున్నది. ఉన్నదా లేదా? 100% ఏంటంటే రాజకీయ కుట్రలో భాగంగా కేసీఆర్ గారిని ఏమీ చేయలేక ఆ రోజు బీజేపీ ప్రభుత్వము ఈయన సార్ ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి దేశవ్యాప్తంగా రూపాంతరం చెందించాలని ఆలోచన చేసిండో ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టాలంటే కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి కవితక్క గారు. ఆమె ద్వారా ఇబ్బంది పెడితే ఒకే దెబ్బకు 2 పిట్లు అన్నట్టుగా భారతదేశ వ్యాప్తంగా 2 కొరకరాని కొయ్యలుగా మారారు కేసీఆర్ గారు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఆయన మీద ఆయన దెబ్బ కొట్టే వ్యూహంలో భాగంగా కవితక్కని దాంట్లో చేర్చి రాజకీయపరమైనటువంటి కుట్రలు తోటి భాగంగా బీజేపీ చేసింది. ఇలాంటి కేసులు మేము జ్యుడిషియల్గా కొట్లాడగలుగుతాం. కోర్టులు అంటే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గతంలో బీజేపీకి ఇది అలవాటే. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం పేరు మీద కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ తర్వాత సుప్రీంకోర్టులో అసలు 2G స్పెక్ట్రమ్ అనేది కుంభకోణం కాదని చెప్పి కోర్టుల ద్వారా తేలింది. ఈ లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే. ఆ వ్యూహంలో భాగంగానే ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీని, తెలంగాణ రాష్ట్రంలో ఎదిగినటువంటి టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టింది. కానీ అట్లాంటి చేయాల్సిన అవసరం కానీ ఆ నేపథ్యం కానీ ఆ రక్తంలో లేదు. కానీ ఈ రాజకీయ కుట్రల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతుంది. దారిన పోయేళ్ళు గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ అవయలంతో ప్రారంభమైతే కవితక్క వాడికి దడిసే వ్యక్తి కాదు. కవితక్క చాలా సారంతా మానసికంగా దృఢంగా ఉంటుంది. ఆమె 100% కూడా ఈ కుట్రల్ని ఛేదించి ఆమె రాజకీయంగా ఆమె అనుకున్నటువంటి లక్ష్యాలను కూడా 100% కూడా చేరుకుంటుంది అనేది మా నమ్మకం. పైన పటారం లోన లోటారం అన్నట్టు మీదికి చూసేదానికైతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని అయితే తిడతారు. లోపల బీజేపీని బీఆర్ఎస్ పార్టీకి సానుకూలమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. అందుకనే కవితను లిక్కర్ స్కామ్లకు వెళ్ళి బయటపడేసిందే బీజేపీ అని అయితే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా అక్కడ పటుత్వం లేని క్యాండిడేట్లను నిలబెట్టి బీజేపీ నుంచి అయితే గట్టిగా స్ట్రాంగ్ ఉన్న క్యాండిడేట్లను నిలబెట్టారు కాబట్టి వాళ్ళు విజయం సాధించిర్రు అని అంటున్నారు. అది 1000% అబద్ధం. అట్లా కుట్రగా కోణంలో వేరే పార్టీలతో పొత్తులు చేయాల్సినటువంటి అవసరం రాజకీయ పరంగా కేసీఆర్ గారికి ఉండదు. కేసీఆర్ గారు సుదీర్ఘమైన లక్ష్యంతో ఒక ఆలోచన విధానంతో ఒక పద్ధతి ప్రకారం ఒక రాజకీయ వ్యూహాలతో నడిచేటువంటి వ్యక్తి ఇవాళ నిజంగా కూడా బీజేపీ తోటి ఆ మాత్రం సంబంధాలు ఉండుంటే 100% కవితక్క జైలుకు పోయి 6 నెలల పాటు తీహార్ జైల్లో ఉండాల్సినటువంటి అవసరం రాకపోయేది. ఆయన కుట్రకోణం పరంగానే ఛేదించాలంటే జ్యుడిషియల్గా మేము కొట్లాడగలుగుతాం. న్యాయ వ్యవస్థల మీద నమ్మకం ఉంది. కేసీఆర్ గారు బలంగా రాజ్యాంగాన్ని నమ్మేటటువంటి వ్యక్తి. 6 నెలల పాటు తన సొంత బిడ్డ జైల్లో ఉంటే కూడా కనీసం ఒక బీజేపీ పార్టీలతో కూడా మాట్లాడటానికి ఇష్టపడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇవన్నీ కుట్రలు తాత్కాలికంగా వాళ్ళు ఏదో ఆనందం పొందొచ్చు కానీ భవిష్యత్తులో 100% కూడా ఏవి నిలబడవు. రాజకీయ పరంగా కేసీఆర్ గారి వారసురాలుగా 100% ఆయనకున్న నేపథ్యాన్ని నిలబెట్టడంలో 1000% కూడా 1000 ఏనుగుల బలంతో కవితకు వస్తుంది. ఆమెకి 1000% కూడా 1,00,000% మా బలహీన వర్గాలందరం కూడా అండగా ఉంటాము. ఆమె నినాదము నేపథ్యము ఎక్కడైనా కానీ ఎప్పుడైనా సార్ గర్వపడేలాగా ఉంటుంది. కానీ వీళ్ళేదో గాలికి పోయే మాటలతోటి కవితక్క గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా మనకి లేదు. ఇంకొకటి ఏంటంటే కవితక్క మొన్నటి నుంచి పింక్ బుక్ అంటారు. అసలు పింక్ బుక్ ఏంటన్నా? పింక్ బుక్ అంటే ఏంటంటే ఎప్పుడైతే అధికారం మారిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అధికారులు రాజ్యాంగానికి విరుద్ధంగా సొంతంగా వాళ్ళ అధికార పార్టీలకు మడుగులెత్తుకుంటూ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇబ్బంది పెడుతారు. గ్రామ స్థాయిల నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అక్రమ కేసులు పెట్టించేసి ఈ పోలీసు వ్యవస్థ మొత్తం కూడా ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి లొంగిపోయి ప్రవర్తిస్తున్నటువంటి తీరుంది. అధికారులు ప్రభుత్వాలు వస్తుంటే పోతుంటాయి. కానీ అధికారుల బాధ్యత ఏంటంటే ప్రజలకి రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళు ఉంటుంది. ఈ రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి నాయకులు మొత్తం పేర్లు కూడా కవితక్క పింకు బుక్ల ఎక్కిస్తుంది. ఆమె కవితక్కకి ఎట్లుంటుందంటే నమ్ముకున్న వాళ్ళని కాపాడాలని ఎంత దూరమైనా పోయే నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి మరి మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా వదిలిపెట్టే రకం కూడా కాదు. ఆమె కూడా జగముండి అక్క తీరెట్టుంటుందంటే నచ్చితే ఆకాశానికి తీసుకుపోతుంది, నచ్చకపోతే భూమి అధపాతాలనికి దొక్కేసే నేపథ్యం ఉన్న వ్యక్తి కాబట్టి పింకు బుక్లో ఎక్కే పేర్లను ఎక్కుతూనే ఉన్నాయి. రాజకీయాలకి మడుగులు వచ్చి మమ్మల్ని మా పార్టీని కానీ మా నాయకత్వాన్ని కానీ ఇబ్బంది పెడితే మాత్రం ఉక్కుపాదంతో అడిచేయటంలా కవితక్క ముందుంటుందని కూడా 1000% చెప్తున్నాను. సో అన్న ఇంకొకటి మీ గొంతుకతోటి
తెలంగాణ ప్రజలకే కావచ్చు, తెలంగాణ యువతకే కావచ్చు, బీఆర్ఎస్ నాయకులకే కావచ్చు, మా ఛానల్ను వేదికగా చేసుకొని ఏం చెప్తారో ఒక మంచి సందేశం. టైం 24/7 చాలా ఆత్మీయంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతోటి ఇంటర్వ్యూ కూడా నాకు మంచిగా అనిపించింది. ప్రజలకి ఏదైతే వాడుక అర్థమయ్యే భాషల సమస్యను తీసుకుపోవడంలో 100% కూడా మీ ఛానల్ సక్సెస్ అయింది. నేననేది ఏంటంటే గతంలో యూట్యూబ్లు పెట్టించి మన ప్రజల్ని నమ్మించి మభ్యపెట్టించి చాలామంది తెలంగాణ ప్రజలు ఇవాళ ఈ ఘోరమైన పరిస్థితులకు వచ్చే విధంగా చేశారు. మీరు తెలంగాణలో జరిగేటటువంటి నిజాన్ని నిర్భయంగా ప్రజలకి ఈ రకంగా ఏ నేపథ్యం ఏదైనా కానీ ప్రజలకి మంచి చేసే అంశాన్ని నిజమైన జర్నలిజం అంటారు. వాడేదో ఇంటెన్షన్ పెట్టుకొని మన ఆలోచన విధాన్ని ప్రజల మీద రుద్దే విధంగా కాకుండా టైం 24/7 లాగా మీరు అద్భుతంగా కూడా తెలంగాణ ప్రజలకి ఏదైతే అవసరమో, భవిష్యత్తు తరాలకు ఏదైతే అవసరమో, మన తర్వాత తరాలు కూడా కాపాడాల్సిన బాధ్యత జర్నలిజం మీద ఉంది. కాబట్టి 100% కూడా మేము చెప్పేది ఒకటే, తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి నేపథ్యం మాది. ఇవాళ కేసీఆర్ గారి శిష్యులుగా, కేసీఆర్ గారి మేము సైనికుల్లాగా మేము చెప్తున్నాం, తెలంగాణ ప్రజలకి ఇబ్బంది వచ్చిన తాత్కాలికమైందే, మళ్ళా కేసీఆర్ గారు వస్తారు. ఈసారి 20-30 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఎవరికి ఇబ్బంది లేనటువంటి వ్యూహాలతోటి పదునైన ఆయుధంగా ఆయన రంగంలోకి దిగబోతున్నారు. బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల రేపు వేడుకల్లో భాగంగా మీరు చేస్తున్నటువంటి కృషి కూడా అద్భుతంగా ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల్ని ఉన్నతంగా నిలబెట్టే దాంట్లో ఏ ప్రయత్నం జరిగినా మన అందరం అండగా ఉందాం. అదేవిధంగా తెలంగాణలో జరిగే కుట్రలను కూడా వాటిని బయటపెట్టి మన తెలంగాణ ద్రోహుల్ని చీల్చి చెందాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మంచి అవకాశము, భవిష్యత్తు కూడా మరింత బలంగా మీ ఛానల్ ద్వారా కూడా మరింత మంచిగా పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటాం. నమస్తే అన్న. సో చూసిరు కదనులా అన్ననైతే మదన్న ఏ విధంగా మాట్లాడిండో సమాజం పట్ల, పార్టీ పట్ల. ఇగో అన్న మాట్లాడిన మాటలు అయితే సమాజానికి మంచిగానే తగులుతాయి అనుకొని ఇగో ఇట్లాంటి మంచి మంచి నాయకుడిని అయితే మళ్ళొక తీసుకొని వస్తానులా. మంచిది. షేర్ చేయిర్రి, లైక్ చేయిర్రి, సబ్స్క్రైబ్ చేయిర్రి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.